హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటు కొరమేను కూర ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను రండి. ఈ కొరమేను చాలా ఇష్టంగా తింటారని చాలామంది. ఇది చేతిలో ఎక్కువసేపు నిలబడదండి, అలా జారిపోతూ ఉంటుంది. చూసారా, ఇలా పట్టుకోలేక నేను ఎన్ని అవస్థలు పడుతున్నాను. కానీ ఈ చేపని పొయ్యించి ఉప్పు బాగా వేసి కడిగి చాలాసార్లు కడగాలండి. 1-2 సార్లు కాదు. ఇలా చూసారా వాటర్ ఎలా ఉందో, ఇదంతా వాటర్ మనం మళ్ళీ వేసి వైట్గా వచ్చేలా కడగాలి. బాగా పాన్ చూసిన తర్వాత వైట్గా రావాలండి ముక్కలు. అప్పుడే ఈ చేప మొత్తం మురికి అంతా పోద్ది. అన్నిసార్లు కడగాలి కంపల్సరీ. ఈ చేప నీటిలో అడిగి బాగానే ఉంటుందండి, అందువల్ల మురికి మట్టి ఎక్కువ పట్టి ఉంటుంది. ఇది కాలువల్లో గట నీరంతా ఆరిపోయిన తర్వాతే మనకి చేప దొరుకుతుంది. నాకు అలాంటి ఫ్రెష్ చేప దొరికింది. చూడండి, శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు మనం కూరకి రెడీ చేసేద్దాం. మన కూరకి కావాల్సిన వస్తువులన్నీ చూద్దామండి. పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి పొడవు కోసుకొని పెట్టుకున్నాం. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు మసాలా ఆడించుకున్నాం. ఇది గరం మసాలా ఆడించామండి. ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి. పదండి వంట స్టార్ట్ చేద్దాం. పాన్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఇవి నాటుకోడి మాంసం లాగా ఉంటుందండి. ఈ చేప టేస్టే వేరు. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి పొడవుగా తరుగుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. 1 స్పూను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నాలుగు స్పూన్లు గరం మసాలా పేస్ట్ కూడా వేసేద్దామండి. చెప్పాం కదండి, నాటుకోడి మాంసంలాగా ఉంటుందని. మనం కూర కూడా అలాగే వండాలి, నాటుకోడి మాంసంలాగే వండాలి. అంత టేస్ట్ వస్తుంది ఈ కొరమేను కూర. ఈ మధ్య కొరమేను చేపలు కూడా మనకి పెంచి అమ్ముతున్నారండి. అలా పెంచిన చేప మాత్రం కాదండి, ఇది తాండవ కాలంలో మాత్రం పెరిగింది ఇది. అందుకే దీన్ని నాటు కొరమేను అని పిలుస్తానండి నేను. 1 కప్పు ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు ముందు నుంచి మన వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి. నేను పసుపు కొమ్ముల్ని దంచి ఆడిస్తానండి. అలా ఆడించిన పసుపు చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నేను ఎండుమిరగాయలు సొంతంగా ఆడించామండి, దానివల్ల మా కారం అంత రెడ్గా కనపడుద్ది అనమాట. 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. మీకు నాన్ వెజ్ ఐటమ్ ఏ ఐటమ్ అన్నా సరే టేస్ట్ రావాలంటే కారంలోనే ఉంటుందండి. మన కారం ఎంత మంచి కారం ఆడితే అంత బాగుంటుంది. కాస్త వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుందాం. మనం మసాలా ఆయిల్ పైకి తేలి వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు మసాలా అంతా బాగా ఏగిందని అర్థం. ఆ తర్వాత మనం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అది ఆయిల్ చూసారు ఎలా తేలిందో. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ నాటు కొరమేను కూర ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ కూరే కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. అదేంటండి నాగేశ్వరరావు గారు, మీరు గరిటె పెట్టొద్దు అన్నారు కదా మొన్న చేపల పులుసు గరిటె పెట్టి కలిపేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? కానీ ఈ చేప చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉంటుందండి. చేప చెప్పాను కదా, నాటుకోడి మాంసంలా ఉంటుంది. ఇది మనం గరిటెట్టి కలిపినా సరే అసలు చితగమన్నా చితగదన్నమాట. అందుకనే మసాలా గట్ట బాగా దట్టించేలాగా, ముక్కలకు బాగా పట్టేలాగా మనం ఇలా కలుపుతున్నాం అనమాట. కొంతమంది అయితే ఉప్పు కారం మసాలా కూడా చేపలకి అప్లై చేసేసిన తర్వాత కూడా వండుతారు, అది వేరే ఫార్మెట్. ఇది మనది ఇలా వండుతాం అనమాట. ఈ స్టైల్లో వండితే ఈ స్టైల్లో కూడా చాలా సూపర్ ఉంటుందండి కూర. కొరమేను భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు రుచికరమైన చేపల్లో ఒకటి. ఈ చేప నది నీటిలోనే దొరుకుతుందండి, ఏటిల్లోని కాలువల్లోని గట్రా దొరుకుతుంది ఈ చేప. ఈ కొరమేను చేప ఆరోగ్యానికి అద్భుతమైనది, ఎందుకంటే ఇది ఒమేగా 3 ఫ్యాట్స్ యాసిడ్స్ యొక్క అద్భుతమైన మూలం. అలాగే ఇతర చేపలు మాంసంతో పోలిస్తే
ఈ చేపల్లో ప్రోటీన్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఉదాహరణకు 100 గ్రాముల కొరమీన చేపను 25.2 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అడుగు పడుతుంది అనుకుంటే కాస్త వాటర్ వేసుకోవాలండి. లైట్ కింద అడుగు పడుతున్నట్టు ఉంది, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపాలన్నమాట. అంటే ఎగురు బాగా వచ్చి ఆయిల్లోనే ఎగినట్టే ఉంటుంది అన్నమాట. ఇప్పటివరకు ఆయిల్లో ఎగింది కదా, ఆయిల్లోనే ఎగాలండి ఎక్కువసేపు. ఆయిల్లో ఎగితే ఆ టేస్ట్ పచ్చివాసన గట్ట లేకుండా బాగుంటుంది అన్నమాట. ఈ చేప మాంసాన్ని తినడం వల్ల వినికిడి సమస్యలు మరియు అల్టిమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మెదడు మరియు కంటి పనితీరు ఉత్తేజపరుస్తుంది. కాస్త కొత్తిమీర వేసి ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దామండి. 10 నిమిషాలు అయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ తిరిగేసి కలపాలి. మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఇంతసేపు ఆయిల్లో వేగింది కదండి. ఇప్పుడు ముక్క ములిగే వరకు, చేప ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. అంటే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం వండేది కొరమేలి ఇగురండి. ఇగురు కూర అంటారు, కొంతమంది ఇగురు అంటారు. అందుకని మనం చింతపండు పులుసు వేయం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి, చూద్దాం. ఇంకా కాస్త వాటర్ ఉందండి. ఇంకొక 5 నిమిషాలు ఇంకా ఇలాగ హై ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం. 5 నిమిషాలు అయిందండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కొరమేను కూర రెడీ అయిపోయినట్టండి. ఫ్రెండ్స్, నేను చేసిన కూర కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.